తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రమే, కానీ పొలిటికల్ గా మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రెండేళ్ల కాలంలో టీటీడీ చిన్నపాటి తప్పులను అడ్డం పెట్టుకొని ఏపీ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలోనూ టార్గెట్ చేసి ఒక కీలక నేత చుట్టూ చట్టాన్ని అస్త్రంగా మార్చిన ప్రభుత్వ పెద్దలు చర్యలకు సిద్ధమయ్యారట. తిరుపతి అభివృద్ధి పేరుతో గతంలో టీడీఆర్ బాండ్లలో భారీ కుంభకోణం జరిగిందని, తిరుపతి పరిధిలో గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు కొల్లగొట్టారని, ఇట్లా కొన్ని రకాల అభియోగాలు మోపి అరెస్టు చేసేందుకు సైతం రంగం సిద్ధం చేస్తున్నారట. కూటమికి ఈ రెండేళ్ల కాలంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ తిరుపతి కీలక నేత ఎవరు? ఇప్పుడు ఆయన చుట్టూ నడుస్తున్న పొలిటికల్ హై టెన్షన్ కథ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. తిరుపతి పరిధిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై కూటమి ప్రభుత్వం దర్యాప్తును తీవ్రతరం చేసింది. వైసీపీ ప్రభుత్వంలో నగర అభివృద్ధి పేరుతో రోడ్లు విస్తరణ జరిగింది. ఇందులో టీడీఆర్ బాండ్ల మంజూరులో భారీగా అవకతవకలు జరిగాయి. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో తిరుపతి పరిసర ప్రాంతాలలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిని గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కొల్లగొట్టారని, ఇప్పుడు ప్రభుత్వ పెద్దల మాట ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ దర్యాప్తు సంస్థలు పలు రకాల నివేదికలు ఇచ్చాయి. వాటిని అడ్డం పెట్టుకుని గత పాలకులపైన ఉక్కుపాదం మోపడానికి ఇప్పుడు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. గత 2-3 రోజుల నుంచి వైసీపీ నేతలకు చెందిన భూముల వద్దకు వెళుతున్న అధికారులు జేసీపీల సహాయంతో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేసిన భూములు స్వాధీనం పలు రకాల వివాదాలకు గురవుతున్నాయి. తిరుపతి తిరుచానూరు పరిధిలోని స్వర్ణముఖి నది తీరంలో ఉన్న విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించారనే ఆరోపణలపై అధికార యంత్రాంగం నిశితంగా విచారణ జరుపుతుంది. నదీ గర్భాన్ని సైతం వదలకుండా పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై మలిదశ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. తిరుపతి సమయంలో మంగళం ప్రాంతంలో ఆక్రమించిన దాదాపు 7.30 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బోర్డులు నాటారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న భూమన కరుణాకర్ రెడ్డిపై త్వరలో కేసులు నమోదు చేయబోతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే భూమన ఆధీనంలో ఉన్న 7.30 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా దాదాపు 6 నెలల క్రితం రెవెన్యూ శాఖకు విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. అయితే ఇన్నాళ్లు భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. అటు తిరుచానూరు గ్రామ పరిధిలోని 9 ఎకరాల ఈనాం భూమి విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. భూములకు రెవెన్యూ అధికారులు భయపడుతున్నారా లేక అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతున్నాయి. తిరుపతి అర్బన్ మండలం మంగళం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 6లో మంగళం చెరువు ఉంది. అలుగు సర్వే నెంబర్కి సర్వే నెంబర్ 47 మధ్యలో ఈ చెరువు ఉంది. ఇది చెరువు పోరంబోకు ప్రభుత్వ భూమి. మంగళం గ్రామంలోని సర్వే నెంబర్ 47 కింద మొత్తం 12.31 ఎకరాలు ఉంది. ఈ సర్వే నెంబర్ 47(4), 47(2), 47(3), 47(4), 47(550) సబ్ డివిజన్లుగా విభజించారు. ఇందులో సర్వే నెంబర్ 17(1)లో 5.10 ఎకరాలు రికార్డులో పొందుపరిచారు. ఇక 17(2) సర్వే నెంబర్లోని 2.20 ఎకరాల కె లోకనాథం పేరుతో పట్టా ఉంది. 47(3)లోని 104 ఎకరాల మంగమ్మ పేరుతో, 474లోని 044 ఎకరాలు ఏ వరదరాజుల పేరుతో పట్టాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఇక మరోవైపు 475 సర్వే నెంబర్ పరిధిలోని 207 ఎకరాల అనాధీనం పంజాభూమిగా రికార్డుల్లో నమోదైంది. ఈ ప్రాంతంలోనే 17 సర్వే నంబర్ పరిధిలో ధర్మరాజుల ద్రౌపదమ్మ, మూలస్థానమ్మ, నాగాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం వాడుకలో ఉన్న 18 అడుగుల రోడ్డు సైతం ఇదే సర్వే నంబర్ నుంచి పోతుంది. అప్పటి ఎమ్మెల్యే భూమన సర్వే నంబర్ 47(1), 47(5)లో 7 ఎకరాల భూమిని ఆక్రమించారు. వాస్తవానికి ఆ 2 సబ్ డివిజన్ల పరిధిలోని భూమి మందబైలు అనాధీనం అంటే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో స్పష్టంగా నమోదైంది. ఆ భూములను స్థానిక రైతులు పశువుల మేత కోసం వాడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూమిని సైతం భూమున ఆక్రమించారన్నది ఇప్పుడు ప్రభుత్వ పెద్దల ఆరోపణలు. సర్వే నంబర్ 47లోనే అసలు భూ యజమానిని బెదిరించి పెద్ద మొత్తంలో భూమిని కరుణాకర్ రెడ్డి ఆక్రమించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టెంపుల్ సిటీ తిరుపతిలోనూ భూములు కొల్లగొట్టారు. బట్ ఇప్పుడు చట్ట ప్రకారం జేసీబీల సహాయంతో అక్రమాలు ధ్వంసం చేసి స్వాధీనం చేసుకుంటున్నారనేది తిరుపతి కూటమి నేతలు చెబుతున్న మాట. కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టిన భూ బకాసురులు మీడియా ముందు నీతులు చెప్పడం ఏంటని కొందరు స్వామీజీలు ప్రశ్నించడం గమనార్హం.
ఇక భూమన కరుణాకర్ రెడ్డి అక్రమంగా కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని గతంలోనే న్యాయస్థానం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా అలసత్వం ప్రదర్శించిన 3 రెవెన్యూ అధికారులకు ఎంఆర్ఓలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారికంగా ఛార్జ్ మెమోలు జారీ చేశారు. కలెక్టర్ నుంచి ఛార్జ్ మెమోలు అందుకున్న వారిలో గతంలో తిరుపతి రూరల్ మండల్ తహసీల్దార్ ఎంఆర్ఓగా పనిచేసిన రామానుజుల నాయక్, ప్రస్తుత తిరుపతి రూరల్ ఎంఆర్ఓ జమంత్, అలాగే శ్రీకాళహస్తి ఎంఆర్ఓ ఉన్నారు. భూ కబ్జాల వ్యవహారంలో గత ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాసీనంగా వ్యవహరించిన మరికొందరు అధికారులు జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ భూ అక్రమాలకు సహకరించిన మిగిలిన అధికారులపై సైతం త్వరలోనే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు తిరుపతిలో కూటమి పార్టీల పెద్దలు. ఇదంతా టీడీపీ ఇన్ఛార్జిగా జేబీ శ్రీనివాస్ని నియమించిన తర్వాతే భూమునికి చెందిన భూములపై ఈ దాడులు, స్వాధీనం ప్రక్రియలు జరుగుతున్నాయి. టాక్ కూడా నడుస్తుంది. అయినా కరుణాకర్ రెడ్డి తప్పులు చేశారు. ప్రభుత్వం యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఇందులో తప్పేముందని నిజమైన రాజకీయం చేస్తారు కూటమి పెద్దలు. సో మొత్తం మీద టెంపుల్ సిటీ తిరుపతిలో రాజకీయంగా నిత్యం హాట్ రచ్చ మాత్రం నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.